Hi, I am Prerna Reddy. I am Director and Founder for Talk and Learn Rehabilitation Center. Today I am going to talk about diabetes and hearing loss. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా మంది దీన్ని ఓవర్లుక్ చేస్తారు. డయాబెటీస్ అండ్ హియరింగ్ లాస్ చాలా లింక్డ్ ఉన్నాయి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మనం చాలా 30% డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మేము హియరింగ్ లాస్ చూస్తాం. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపన్స్ ఇన్ డయాబెటీస్? డయాబెటీస్లో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మన ఇన్నర్ ఇయర్, మనకి ఇయర్లో 3 భాగాలు ఉంటాయి. అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్లో మనకు నర్వ్స్ అండ్ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతే దానివల్ల హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి హియరింగ్ లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఆ బ్లడ్ సప్లై తక్కువ అవడం వల్ల హియరింగ్ లాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది అయినప్పుడు డయాబెటీస్ లో ఉన్న వాళ్ళందరూ హియరింగ్ లాస్ గురించి కేర్ఫుల్ గా ఉండాలి. రెగ్యులర్ మానిటరింగ్ చేసుకోవాలి హియరింగ్ గురించి. ఇప్పుడు ఇంకొకటి, ఎలా మనకు తెలుస్తుంది? ఇప్పుడు నేను డయాబెటిక్, నాకు ఎలా తెలుస్తుంది దట్ నాకు హియరింగ్ లాస్ స్టార్ట్ అయిపోతుందని? మీరు ఏమేమి చూస్తే నాకు తెలుస్తుంది నాకు హియరింగ్ లాస్ వచ్చింది అని? మీకు నాయిసీ సిచ్యువేషన్స్ లో డిఫికల్టీ అవుతుందా? ఎవరైనా నేను నాయిస్ లో పోతే, ఎవరైనా మాట్లాడితే నాకు అర్థమైతలేదు అని ఫీల్ అవుతున్నారా? ఎవరైనా మీతో దూరం నుంచి మాట్లాడితే నాకు అర్థమైతలేదు, వీళ్ళు ఏం చెప్తున్నారు? చాలా మంది ఒకేసారి మాట్లాడితే కూడా మీకు ఎలా మాట్లాడుతున్నారు క్లియర్ గా అర్థం అవడకపోవడం, ఇది మీరు గమనించాలి. ఈ ఎర్లీ సైన్స్ మీరు పట్టుకుంటే మనకు డయాబెటీస్ లో వచ్చిన హియరింగ్ లాస్ అది స్లోగా రెడ్యూస్ అవుతుంటది హియరింగ్. సో ఇవన్నీ మనం క్యాచ్ చేసుకుంటే మనకు హియరింగ్ లాస్ అనేది మనం తొందరగా డయాగ్నోస్ చేస్తే దీనికి ఇప్పుడు ఏం క్యూర్? దీనికి క్యూర్ క్యాన్ ఇనిషియల్ టైమ్స్ లో మనం లాస్ ఫాస్ట్ గా తక్కువ అవ్వకుండా ఉండాలి అంటే కేర్ ఫర్ ఇయర్స్, ఎక్కువ నాయిస్ కి ఎక్స్పోజ్ అవ్వకపోవడము, కంటిన్యూస్ గా యూజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్ గానీ, ఇయర్ ఫోన్స్ గానీ, ఇయర్ పాడ్స్ గానీ చేయకపోవడం. అవి చేయకపోతే ఏమైతుందంటే హియరింగ్ మనం డ్యామేజ్ చేయం. థర్డ్ థింగ్, ఒకవేళ మనకు హియరింగ్ లాస్ వచ్చింది, మనకు డయాగ్నోస్ అయింది, మనకు హియరింగ్ లాస్ ఉందంటే, సో ఎర్లీ యూజ్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ తో ఏమైతుందంటే మనం హియరింగ్ ని ప్రిజర్వ్ చేస్తాం. హియరింగ్ ఒకవేళ 30 to 40% డ్యామేజ్ అయిందంటే దాన్ని మనం ఇంకా ముందు డ్యామేజ్ చెయ్యం, అక్కడే ఆగిపోతుంది అని మనం కమ్యూనికేషన్ రెస్టోర్ చేసుకుంటాం. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఒక 77 మిలియన్ పీపుల్ ఉన్నారు అండ్ నంబర్ ఇస్ రైజింగ్ ఎవ్రీడే. అండ్ ఇప్పుడు డయాబెటీస్ ఒకటే దాంతో పాటు మనం డయాబెటీస్ ఎలా చెక్ చేసుకుంటాం బ్లడ్ షుగర్ లెవెల్స్, అలానే హియరింగ్ గురించి కూడా ఆలోచించుకోవడం ఇంపార్టెంట్. సో దీస్ టూ ఆర్ రిలేటెడ్ అండ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ వన్ కండిషన్, ఇఫ్ యూఆర్ నియర్ అండ్ డియర్ వన్స్, ఎవరికైనా డయాబెటీస్ ఉందంటే వాళ్ళకి ఒక హియరింగ్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా రెగ్యులర్ ఫాలో అప్ గా చేయించండి. థ్యాంక్ యూ.